దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించే వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమా పత్రిక, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి రోమా పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము. రోమా పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. అపోస్తలుడైన పౌలు రోమీలకు ఈ పత్రికను రాస్తూ, భక్తుడు ఈ పత్రికను రాస్తూ చెబుతున్న మాట ఏంటి అనే విషయాన్ని మనం గమనిస్తే, మేమొకటి ఎంచుకొనుచున్నాము, మేమొకటి నిశ్చయపరుచుకున్నాము, లేదా మేమొకటి రూఢీపరుచుకున్నాము. అదేంటంటే, మనందరి ఎడల ఏ పరిస్థితులైతే, ఏ శ్రమలైతే, ఏ కష్టాలైతే మనం ఎదుర్కొంటున్నామో, అవసరాన్ని బట్టి దీవెన కొరకు, ఆశీర్వాదము కొరకు, మేలు కొరకు దేవుడు ఏవైతే మన జీవితంలో కొన్ని పరిస్థితులను రప్పిస్తున్నాడో వాటి విషయంలో ఒక గ్రహింపు మేము పొందాం. అదేంటంటే, మనము పొందుతున్న శ్రమల కంటే, కష్టాల కంటే రేపు మనము దేవుడు మన ఎడల ప్రత్యక్ష పరిచేది, దేవుడు మనకు వెల్లడి పరిచేది, మనకు ప్రతిఫలముగా ఇచ్చేది చూస్తే, ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు దాని ముందు ఏమాత్రము కూడా ఎన్న తగినవి కావు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది గ్రహించాడు కాబట్టి భక్తులు, అపోస్తలుడైన పౌలు కావచ్చు, శిష్యులు కావచ్చు, అందరూ దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు. ఇంతకు ఏమర్థమైంది వారికి? ఇప్పుడు విన్నదే అర్థమైంది. హల్లెలూయా. ఏంటది? ఏమో మీరు చెప్పారు కానీ మాకు అర్థం కాలేదు. అయితే ఎలా స్తుతించగలం మరి? అందుకే మనం శ్రద్ధగా వినాలి. కొంతమందికి అర్థమై ఉంటుంది, కొంతమంది మాత్రం అర్థం కాలేదు కదా. మనం అనుభవిస్తున్న శ్రమ కష్టములు ఏవైతే ఉన్నాయో వాటికి రేపు దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడో భక్తులు చూసినప్పుడు శ్రమలను వారు నిర్లక్ష్య పెట్టారంట. అసలు ఆ యొక్క ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ దీవెనల గురించి వారు తెలుసుకున్నప్పుడు వారు అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు మనం అనుభవిస్తున్నవి అసలు ఏమాత్రము కూడా ఎన్న తగినవి కావు, ఎంచతగినవి కావు. అంటే వీటిని అసలు మనం పట్టించుకోవద్దన్నారు. హల్లెలూయా. అంటే ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఆశీర్వాదాలు. ఏంటి ఈ శ్రమలకు, ఈ కష్టాలకు, ఈ చిన్నగా నేను కొంచెము నడిచినందుకు దేవుడు ఇంత పెద్ద ఆశీర్వాదం నాకు ఇస్తున్నాడా అని భక్తులు గ్రహించారు. మనకు అది అర్థం కాలేదు కాబట్టి మనము ఆశీర్వాదము కంటే మన శ్రమే ఎక్కువ అనుకుంటున్నాం. మనం ఇంత శ్రమనా ప్రభు అనుకుంటున్నాం. కానీ దేవుడు మనకు ఏమి దానికోసం, దీనిని బట్టి ఏమి సిద్ధపరిచాడో, సిద్ధపరుస్తూ ఉన్నాడో, రేపు మన ఎడల ప్రత్యక్ష పరచబోతున్నాడో, వెల్లడి పరచబోతున్నాడో, దాన్ని చూసినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు భక్తులతో మనం ఏకీభవించి అంటాం, ప్రభువా ఇవి అస్సలు ఎంచదగినవి కానే కావు. హల్లెలూయా. ఇది అర్థమైనప్పుడు మనం నిజంగా దేవుణ్ణి స్తుతిస్తాం. వీటిని పట్టించుకోము అసలు మనం. దేవుని పరిశుద్ధ గ్రంథం యొక్క వాక్యాన్ని, దానికి సంబంధించిన డిక్షనరీలను, దానికి సంబంధించినటువంటి వాక్య భాగాలను దైవజనులు దాన్ని నిర్వచించిన విషయాలు చూస్తే వాళ్ళు ఏమని చెప్పారంటే, ఎన్న తగినవి కావు అంటే అది అసలు దానికి ఏమాత్రం వర్తి లేదు, నాట్ వర్తి అనే పదం ఉపయోగించారు. అంటే ఏమాత్రము కూడా దానికి బరువు లేదు, లేదా ఏమాత్రము యోగ్యమైంది కాదు, అంత చెప్పుకోదగ్గది ఏమి కాదు, అది ఏమాత్రము కూడా యోగ్యమైంది కాదు అనే పదం వాడారు. అదేవిధంగా అది పోల్చదగినవి కానే కావు, అసలు పోల్చడానికి కూడా వీల్లేదు. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. హల్లెలూయా. అందుకని వాళ్ళు ఈ వాక్య భాగాన్ని వారికి దేవుడు బయలుపరిచిన దాంట్లో ఆ నానార్థాల పదాలు ఏమిచ్చారంటే, అసలు పోల్చదగింది కాదు, ఎన్న తగింది కాదు అన్నది ఇక్కడ మనం చూస్తున్నాము, తెలుగు బైబిల్లో చూస్తున్నాము.
అది ఇంగ్లీష్లోకి వెళ్ళినప్పుడు గ్రీకు భాషలోకి వెళ్ళి దాని అర్థాలను వారు తీసుకొని వారు రాస్తున్నది ఏంటంటే అసలు పోల్చుటకు ఏమాత్రము కూడా, ఇప్పుడు పోల్చాలంటే కొంచెం ఆ పోలికలు ఉండాలి కదా. ఇతరు వలె ఉన్నాడు అనాలంటే ఏదో కొంచెం గలవాలి కదా. అసలు ఏమాత్రము కూడా పోల్చదగింది కాదంట. హల్లెలూయా. అంత ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట దేవుడు మన కొరకు సిద్ధపరిచిన. అందుకే వారికి ఆనందం ఉంది. మనకు అర్థం కాలేదు కాబట్టి కొంచెం బాధలో లేకపోతే నిస్సంతోషంలో మనం మిగిలిపోతూ ఉన్నాం. అప్పుడప్పుడు ఎక్కువగానే, కొన్నిసార్లు మాత్రం బాగా సంతోషిస్తుంటాం, స్తుతిస్తూ ఉంటాం. కానీ మన జీవితాల్లో ఇవి కూడా లేకపోలేదు. ఏంటవి? బాధపడే సందర్భాలు. కానీ మనం చూసినప్పుడు నిజంగా మనం భక్తులతో పాటు ఏకీభవిస్తాం, స్తుతిస్తాం. అదేవిధంగా అసలు అవి ఏమాత్రం ముఖ్యమైనవి కావనే పదం వాడారు. నాట్ ఇంపార్టెంట్. అవి అసలు ముఖ్యమైనవి కానే కావు, ప్రధానమైనవి కానే కావు, ముఖ్యమైనవి కానే కావు. నువ్వు పట్టించుకునే నువ్వు ఇప్పటి శ్రమను నువ్వు పట్టించుకోవాలంత రేంజ్లో ఉన్నాయి, అంత గొప్పగా ఉన్నాయి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినది అనే విషయాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మన ఎడల తనను మనల్ని కలుపుకొని చెప్తున్నాడు ఈ మాట. మన ఎడల ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నటువంటి ఆ సంఘముతో చెబుతున్న మాట, రోమా ప్రాంతంలో ఉన్న సంఘములకు రాస్తూ అంటున్నాడు. ఇదిగో దేవుడు మన ఎడల ఏవైతే సిద్ధపరుస్తున్నాడో వాటిని మీరు చూసినట్లయితే మీరు అనుభవిస్తున్న శ్రమలు, మీరు అనుభవిస్తున్న కష్టాలు, పరీక్షలు, ఇవన్నీ కూడా ఏమాత్రం దాని ముందు ఎన్నతగినవి కావు, పోల్చదగినవి కావు, ముఖ్యమైనవి అసలు కానే కావు అన్న విషయాన్ని మరి భక్తులు చెబుతున్నారు. అది గ్రహించారు కాబట్టి వారు దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు. మనము కూడా అవేంటో తెలుసుకోవాలి. 2 విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం. ఒక 2 విషయాలు మాత్రం మన ఆలోచన. ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో మనం నడిపిస్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో అంతకంటే బెస్ట్ ఇంకొకటి ఉంటే దేవుడు అందులోనే నడిపించి ఉండేవాడు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? హల్లెలూయా. ఏదైతే బెస్ట్గా ఉందో అన్ని చూశాడు దేవుడు, అన్ని ఆలోచించాడు. అన్ని ఆలోచించి అసలు ఏ విధానములో చూడండి, కొన్ని మార్గాలు కొందరికి సూట్ అవుతాయి, కొన్ని మార్గాలు కొందరికి సూట్ కావు. మన జీవితానికి, మన వ్యక్తిత్వానికి, మన సమర్థతకు, మన మనస్తత్వానికి మనల్ని ఎలా నడిపిస్తే మనం నిలబడతామో, ఎలాంటి పరిస్థితులు ఇస్తే మనం కొనసాగుతామో, మనకు క్షేమమో ఆ మార్గంలో దేవుడు మనం నడిపిస్తాడు. హల్లెలూయా. ఇతరులు అలా నడిపించావు, నన్ను కూడా అలా నడిపించవచ్చు కదా. ఇతరులకు పెన్సిలిన్ ఇంజెక్షన్ పడుతుంది, నీకు పడదు పెన్సిలిన్ ఇంజెక్షన్. ఇది అందరికీ తెలిసింది కాబట్టి చెప్పారు. కొన్ని పడవు, టాబ్లెట్స్ ఆరోగ్యాన్ని ఇచ్చేవే. 100కు 99 మందికి పడుతుంది, అది మనకు పడదు. మరి మనకి ఏదైతే సూట్ అవుతుందో, మనకి ఏది క్షేమమో, ఏ మార్గములో మనం నడిపిస్తే మనం నిజంగా అభివృద్ధిని పొందుతామో, ముందుగా మన భక్తిని కాపాడుకుంటాం. ఆశీర్వాదాల తర్వాత అండి, మన భక్తిలో మనం నిలబడతామో, మన విశ్వాస జీవితంలో అంతము వరకు కొనసాగుతామో, వాటన్నిటిని దృష్టిలో దేవుడు పెట్టుకొని నడిపిస్తాడు. అదేవిధంగా మనకు బెనిఫిట్ కలిగే విధంగా దేవుడు నడిపిస్తాడు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నడిపిస్తున్నాడండి ఆయన. హల్లెలూయా. నిర్గమకాండం 13వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. ఇది ఇశ్రాయేలులు ఎర్ర సముద్రము దగ్గర ఉన్న పరిస్థితి, లేదా ఎర్ర సముద్రం వైపు దేవుడు నడిపించిన దాన్ని గూర్చి బైబిల్లో రాయబడ్డ ఒక అద్భుతమైన సత్యం అండి. ఇది మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఇది ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఈ వచనాన్ని మన మనసులో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. అలాంటి వచనం ఇది. ఏముందో చూద్దాం ఒకసారి. 17వ వచనం, 13వ అధ్యాయం 17. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఇంకో రూట్ ఉందంట, అది చాలా షార్ట్ కట్ అంట. అర్థమవుతుందా? అది సమీపమైనను, ఈ మాట మీరు మనసులో పెట్టుకోవాలి. అది సమీపమైనను, ఆ రూట్లో వెళ్తే వీరు కనాను దేశానికి
చాలా షార్ట్, అది షార్ట్ కట్ వే అది. కానీ ఫిలిస్తీన్ల మార్గములో వెళితే అది సమీపమైనను, అది తక్కువ దూరమైనను దేవుడు ఆ మార్గమున వారిని నడిపించలేదంట. దానికి ఒక రీజన్ చెప్పాడు ఇక్కడ. మన జీవితాల్లో కూడా కొన్ని షార్ట్ కట్స్ మనకు కూడా కనబడుతూ ఉంటాయి. షార్ట్ కట్ రూట్లు ఇలా నడిపించవచ్చు కదా దేవుడు, ఇలా చేయొచ్చు కదా. దీనికి ఏమంటారు అందరికీ తెలుసు. ఇంగ్లీష్ రానులకు కూడా ఈ పదం తెలుసు, షార్ట్ కట్ కదా. ఆ విధంగా బైపాస్, సిటీలోకి వెళ్ళి ఊరంతా తిరగకుండా బైపాస్ ఇందులోకి వెళ్ళి తీసుకెళ్ళొచ్చు కదా, ఇలా నడిపించవచ్చు కదా. దేవుడు ఈ విధంగా మనం తీసుకొని వెళ్ళొచ్చు కదా అనుకుంటాం. ఇప్పుడు మనం మంచి కొత్త కారు కొన్నాం అనుకోండి, మన పక్కన ఉన్న వారు ఇలా వెళ్తే షార్ట్ కట్ అంటే అంటారు అనుకోండి, మనం ఏమంటాం తెలుసా? షార్ట్ కట్టే కానీ టైం పాడవుతుంది, ఇంజన్ మీద వెయిట్ పడుతుంది, సాకప్చర్ మీద వెయిట్ పడుతుంది కదా, యాక్షన్ పోతుంది బండికి. పర్వాలేదు, ఈ బండి బాగా మైలేజ్ ఇస్తుంది. అసలు మీరు చూడండి ఇప్పుడు ఎంత 8 కిలోమీటర్లు అన్నారా, నేను 5 నిమిషాలు 8 కిలోమీటర్లు ఓవర్టేక్ చేసి చూపిస్తారు మీరు. అంతకంటే స్పీడ్కి ఇట్లా వెళ్ళి ఆ టైం కవర్ చేయొచ్చండి. ఎన్ని చెప్తామో ఎందుకు? మనం ప్రయోజనాన్ని చూసుకుంటున్నాం, మేలు చూసుకుంటున్నాం, మంచి జరగాలని చూసుకుంటున్నాం. దేవుడు అదే చేస్తున్నాడు. హల్లెలూయా. ఐగుప్తు నుండి వారిని కనాను దేశానికి నడిపించే ఆ మార్గములో దేవుడు ఫిలిస్తీన్ల మార్గము సమీపమైనప్పటికీ కూడా నడిపించలేదు వారిని. ఎందుకు అంటే మళ్ళీ అక్కడ ఫిలిస్తీన్లతో యుద్ధం జరగటం చూస్తే, పొద్దందాకా ఇన్ని సంవత్సరాలు మేము పడ్డ బాధలు చాలదా ప్రభువా, మళ్ళీ ఒకడు తయారయ్యాడా మాకు ఫిలిస్తీయుడు, మొన్నదాకా ఐగుప్తుడు, ఇప్పుడేమో ఫిలిస్తీయుడు అని వీళ్ళు డిసప్పాయింట్ అయిపోయి, నిరాశ పడిపోయి వెనుకకు తిరుగుతారని ఆ విధానంలో కాకుండా, ఆ మార్గంలో కాకుండా ఎర్ర సముద్రము దారి గుండా దేవుడు వారిని నడిపించాడంట. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మనం ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మన జీవితాల్లో అనుమతించే ప్రతి పరిస్థితికి ఏదైనా బెస్ట్ ఉంది, ఇంతకంటే మంచిది ఏదైనా ఉంది అంటే తప్పకుండా దేవుడు నడిపించేవాడు. ఇలా నడిపించొచ్చు కదా దేవుడు అనేటువంటి ఆ మనసులో వస్తున్న మాటలను మనం ఏమాత్రం ఏకీభవించకుండా ఉందుముగాక యేసయ్య నామములో. హల్లెలూయా. మీరు ఏకీభవించారో బలహీనత లో జ్వరం లాగా స్టార్ట్ అవుతుంది. ఎట్లా? బయట కనబడదంట, లో జ్వరం, లోపల ఉంది జ్వరం. తెలియకుండానే గమనించండి, మనకు తెలియకుండానే సాతాను మాటలు మనం ఏం చేస్తాం? రైట్ కొడతాము, అంతే, ఇక అయిపోతుంది మన పని. నమ్ముతాము దాన్ని, అబద్ధాన్ని నమ్ముతాం, భయాలను నమ్ముతాం, కలవరపరిచే వాటిని నమ్ముతాం. ఇక ఎలా సంతోషంగా ఉంటాం మనం అసలు? ఎలా ధైర్యంగా ఉంటాం మనం అసలు? అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడే మనం డిసైడ్ చేసుకుందాం ఈ వాక్యాన్ని బట్టి, ఇంతకంటే బెస్ట్ ఏదని ఉంటే దేవుడు నన్ను నడిపించేవాడు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. మన జీవితంలో వచ్చినన్ని దేవుడు నడిపించినవేనా? అర్థమైందో లేదు ఈ మాట? మన జీవితంలో మనం ఎదుర్కొన్నవన్నీ దేవుడు నడిపించినవేనా? పోషిస్తూ ఉంటాం దేవుని మీదకి ఏమని, ఇక అడ్జస్ట్ అవుతాను లే ప్రభు, అంత మేలుకే అన్నావు కదా. అందులో మనం చేసినవి కూడా ఉంటాయి, వాటిని కూడా దేవునికే పోషిస్తూ ఉంటాం. మన జీవితంలో మనం అనుభవించినవన్నీ దేవుడు అనుమతించినవి కావు. మళ్ళీ చెప్తున్నాను, మనము అనుభవించినవన్నీ దేవుడు అనుమతించినవి లేదా దేవుడు జరిగించినవి కావు. అవి కొన్ని మనం చేసుకున్న దాన్ని బట్టి వచ్చాయి. కానీ దేవుడు చేసిన ప్రతి ఒక్కటి మాత్రం బెస్ట్గానే ఉంటుంది. స్తోత్రం చెప్పుదాం. ఈ మధ్య ఎక్కువగా మరి ఎందుకో మనం వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఈ మాటలు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య కదా. హల్లెలూయా. ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే మాటలు చెప్తూనే ఉన్నాం. యాకోబు పత్రిక 1, దేవుని యొద్ద నుండి, తండ్రి యొద్ద నుండి వచ్చేది ప్రతి ఈవి కూడా అది శ్రేష్టమైందై మీ యొద్దకు వస్తూ ఉంది. మత్తయి సువార్త 7, 10, 11 మీ తల్లిదండ్రులే మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యాలని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి ఎంతకంటే అదిగో ప్రేమ కలిగిన తల్లిదండ్రుల కంటే కూడా అంతకంటే ఎక్కువ మంచే చేస్తాడు, మంచి ఈవులను ఇస్తాడు. రోమా 8:28 ఆయన ప్రేమించే వారికి ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకునే వారి జీవితంలో సమస్తం సమకూర్చి కేవలము మేలు కలుగుట కొరకు మాత్రమే నిలవబడి అధ్యక్షత వహించి జరిగించుచున్నాడు. ఇర్మియా 29:11 నేను మీ పట్ల ఉద్దేశించిన సంగతులన్నీ కేవలము మేలు కొరకే, అవి ఏమాత్రము హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుడు అనుమతించిన, దేవుడు మనం నడిపిస్తున్న ప్రతి మార్గాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించుదాం. ఎందుకంటే ఈరోజు నేర్చుకుంటున్న అంశం, ఎందుకంటే
మనము పొందుతున్న శ్రమల కంటే అవి ఎంతో ఉన్నతముగా ఉన్నది ఆశీర్వాదం. హల్లెలూయా. ఏమాత్రము కూడా ఎన్నదగినవి కానే కావు ఈ శ్రమలు, ఏమాత్రము పోల్చదగినవి కానే కావు. అసలు ఏమాత్రం వీటిని మనం పట్టించుకోవద్దు. మనము ఊహించలేనంత ఆశీర్వాదాన్ని, దీవెనను దేవుడు ఈ చిన్న పరిస్థితులలో అంత పెద్ద వాటిని ముడిపెట్టి ఉంచాడు, లేదా అంత పెద్ద వాటికి మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు అన్న విషయాన్ని గ్రహించాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. రెండు విషయాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మనం నేర్చుకుందాం దీని కొరకు. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం చూసినట్లయితే 24వ వచనములో అద్భుతమైన మాట సందర్భం చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోగు బహుమానమునందు దృష్టి ఉంచెను. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. మనం మొదటి నుంచి చూస్తే 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు అన్నాడు. ఇవన్నీ ఎలా గ్రహించాడు అంటే ముందో మాట చెప్పాడు. ఏంటా మాట? అతడు పెద్దవాడైనప్పుడు. ఇది నిజానికి భాగ్య సంబంధమైనటువంటి ఆ పెద్దరికాన్ని గురించి, వయసును గురించి మాట్లాడే మాటగా మనం తీసుకోవద్దు. అతడు పరిపక్వత చెందినప్పుడు, అతడు ఆత్మీయంగా, ఎక్కడ చెప్తాడు ఈ మాట? ఇదే హెబ్రీ పత్రికలో చెప్తాడు మనకు. ఇదే హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం మీరు రెండు పేజీలు వెనుకకు తిప్పితే మీరు చూడొచ్చు. 13వ వచనం, 5వ అధ్యాయం 13. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. శిశువులకు అనుభవము లేదు అంటాడు. అయితే 14, వయసు వచ్చిన వారు మాత్రం అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నవారు, అదిగో వారికి బలమైన ఆహారము వారికి తగును అన్నాడు. హల్లెలూయా. వయసు వచ్చిన వారిని గురించి ఇక్కడ చెప్తుంది. వారు అన్ని విషయాలు గ్రహించగలరు, మేలు కీడులను వివేచించగలరు. వివేచించిన కొరకు ఎన్నో అనుభవాల గుండా నడిచారు కాబట్టి వారు సాధకం చేయబడిన వారు. హల్లెలూయా. ఏం చేయబడిన వారు? సాధకము చేయబడిన వారు. వారికి మంచి చెడులను తెలుసు, ఎన్నో అనుభవాలు, ఎన్నో పరిస్థితుల నుంచి వచ్చారు. అదిగో వారు వయసు వచ్చిన వారు, నేర్చుకున్నారు అక్కడ. వారు వయసు వచ్చిన వారు కాబట్టి మోషే ఆత్మీయముగా పరిపక్వత చెంది, ఆత్మీయంగా జ్ఞానోదయం పొంది, దేవుణ్ణి గూర్చిన అనేక సత్యములను నేర్చుకున్న వ్యక్తిగా ఉన్నాడు కనుక ఆ పరిస్థితుల్లో నుంచి వస్తున్న గ్రహింపు ఏంటంటే, విశ్వాసమును బట్టి అతడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. సిరి సంపదల కంటే నిందలు గొప్ప భాగ్యమని తెలుసుకున్నాడట. అది వయసు వచ్చిన వారు తెలుసుకుంటారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? మనకు వయసు వస్తే, ఆత్మీయంగా మనకు వయసు వస్తే మనం కూడా నిందలను, కష్టాలను, ఇబ్బందులను దేవుడు మన జీవితంలో తీసుకొచ్చి మనల్ని నడిపిస్తున్న ప్రతిదానికంటే కూడా దేవుడు నా కోసం సిద్ధపరిచింది నేను ఊహించలేనంతగా ఉంటుందని దేవుణ్ణి మనం స్తుతిస్తాం. హల్లెలూయా. చూడండి, ఐగుప్తు ధనము ఆ రోజుల్లో ఈజిప్టు అనేది అది ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు పొందినటువంటి దేశముగా ఉంది. బలము విషయంలో, సైన్యం విషయంలో, ధనము విషయంలో. అలాంటి దేశానికి రాజుగా ఉండే అవకాశాలున్నా కూడా తోచివేశాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటి అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో లాస్ట్ లైన్, లాస్ట్ 2 లైన్లు చూడండి. ఏలయనగా ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు దీనికి ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు ఏం చేశాడట? కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఊరికి భక్తి చేయలేదు.
వారు చూశారండి, విశ్వాసములో చూశారు వాళ్ళు. హల్లెలూయా. భక్తిహీనులకే ఈ లోకంలో దేవుడు అరాకొర పడేస్తే, కొసర్లు ఇస్తే, భక్తి పరునికి దేవుడేమి ఇవ్వాలని ఆలోచించారండి వాళ్ళు. అందుకే వాళ్ళు భక్తులయ్యారు. హల్లెలూయా. అందుకే వాళ్ళు ఆత్మీయంగా పరిపక్వత చెందిన వారయ్యారు. అందుకే వారు వయసు వచ్చిన వారుగా ఉన్నారు. అందుకే వారు దేవుణ్ణి సంతోష పెట్టేవారయ్యారు. అందుకే వారు దేవుణ్ణి స్తుతించేవారయ్యారు. అందుకే వారు ఈ రోజు మనకు మాదిరికరంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం కూడా గ్రహించడానికి దేవుడి వాక్యాలు తీసుకో. ప్రతిఫలంగా మనకు దేవుడు ఏముంచాడో మనం తెలుసుకోవాలి. ఇక్కడ మన మొదటి అంశముగా మనం తెలుసుకోవాల్సింది ఉంది. అదేంటంటే 26వ వచనంలో చూడండి, 26 నెంబర్ ఉంది కదా. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఉంది కదా. తర్వాత చూడండి, అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో అదే అల్పకాలము శ్రమ అనుభవించుట మీరు. నేనేం కలిపారో మీరు చూసారా? అర్థమయ్యేటట్టుగా దేవుని వాక్యానికి వివరణ రావటము కొరకు దాని అర్థాన్ని అక్కడ పెడుతూ నేను చదివాను. మీరు గ్రహించారో లేదో మళ్ళీ చూడండి, 26 రెండవ లైన్, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలట. ఎన్ని రోజులు? మీరే చెప్పాలి, ఎన్ని రోజులు? మళ్ళీ చదువుతాను చూడండి. 26వ వచనం, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఎన్ని రోజులు? ఆ భోగం దగ్గర ఈ శ్రమ ఉంది. ఆ భోగం ఎన్ని రోజులు? మీరే మీ నోటితో చెప్పాలి. అల్పకాలము, బ్రతికినన్ని రోజులే కదా భోగం అనుభవించాలంటే, ఏదైనా అనుభవించాలన్నా ఈ భూలోకం మీద. అదే టైంలో ఇప్పుడు శ్రమలు అనుభవిస్తున్నాం. కాబట్టి దీని పేరే ఇప్పుడు డైరెక్ట్ చెప్పాలంటే అల్పకాలపు శ్రమలు ఇవి. హల్లెలూయా. ఏం శ్రమలు ఇవి? ఎన్ని రోజులు ఈ శ్రమలు? అల్పకాలం. ఇది మన మనసులో ఉండాలి. మోషే అల్పకాలము ఈ పాపభోగం అనుభవించడం కంటే అదే టైంలో నా జీవితంలో నేను దేవుని కోసం నిలబడి విశ్వాసము కొరకు నేను శ్రమలు అనుభవిస్తే ఇది అల్పకాలం. ఈ అల్పకాలంలోనే నేను శ్రమలు అనుభవిస్తే దేవుడు నన్ను నడిపించే మార్గంలో నేను నడవగలిగితే నా కొరకు గొప్ప ప్రతిఫలం ఉంటుందని మోషే గుర్తించాడు. అందుకే నడిచాడు, దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా. మనమందరము తెలుసుకొని ప్రభువును స్తుతించిన కొరకైన ఒక సత్యం ఏంటంటే, మనం ఏవైతే అనుభవిస్తున్నామో, చేదుగా ఉన్న పరిస్థితులు, కష్టంగా ఉన్న పరిస్థితులు, ఇబ్బందిగా అనిపిస్తున్న పరిస్థితులు, దేవుడు నీ మేలు కొరకు నీ జీవితంలో దేవుడు నడిపిస్తున్న మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతో ఎక్కువ కాలం కాదు. ఆత్మ సంబంధమైన ఇలాంటి విషయాలు మనం గ్రహించినప్పుడు మనం బాధల్లోకి, శ్రమల్లోకి, నిరాశలోకి ఎన్నడూ కూడా మనం వెళ్ళాం. గ్రహించవలసినవి గ్రహించట్లేదు, తెలుసుకోవలసినవి తెలుసుకోవట్లేదు. కాబట్టి స్తుతించలేకపోతున్నాం, ఆరాధించలేకపోతున్నాం, దేవుని యందు విశ్వాస జీవితంలో శక్తివంతంగా మనం కొనసాగలేకపోతున్నాం. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అల్పకాలపు శ్రమలు ఇవి. ఏ కాలపు శ్రమలు ఇవి? అల్పకాలము మనం అనుభవించే శ్రమలు మాత్రమే అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 2-3 వాక్యాలు త్వరగా మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు పత్రిక రాశాడు. ఈసారి 2వ పత్రిక రాస్తూ ఈ విషయాన్ని 2వ పత్రికలు రాశాడు. చాలా అద్భుతమైనటువంటి సత్యాన్ని రాశాడు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 4వ అధ్యాయములో 16 నుంచి చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక. 18వ వచనం, క్షణమాత్రముండు మా చులకని శ్రమ అన్నాడండి. ఎన్ని రోజులు ఉంటుందంట అది? క్షణమా? నేను 10 సంవత్సరాలు అయింది బాధపడబట్టి. క్షణమా? 20 సంవత్సరాలు నేను దేవుని కొరకు ఎదురు చూస్తున్నా. క్షణమా? ఇక మన నెంబర్లు మనం చెప్తాం. ఎలా క్షణం అని అనగలిగాడు పౌలు? ఇది అక్షర సత్యమా లేదా ఆత్మీయ అర్థం? అన్నీ ఉన్నాయి దీంట్లో. హల్లెలూయా. ఏ రకంగా చూసుకున్నా ఇది సత్యమే. ఎందుకో తెలుసా? దాని పరలోకంతో చూపిస్తున్నాయి. అయిపోయింది, సబ్జెక్టే అయిపోయింది. నీవు అనుభవించబోయే జీవితము, దేవుడినికి ఇవ్వబోయే సుఖము, దేవుడినికి ఇవ్వబోయే క్షేమం ముందు క్షణము కాదు. నన్ను అడిగితే క్షణములో సగం ఆ క్షణం అని చెప్పాలనిపిస్తుంది నాకు. హల్లెలూయా. కానీ అర్థం చేసుకున్నాం. ఇంకా ఈ వేడంతో అయిపోలేదు. దీన్ని గ్రహించుదాం మనం. కొన్నిసార్లు బాగానే ఉంటుంది. విత్తనం పడగానే రాతి నేలలంట కదా, పైన కొంచెం మట్టి ఉందండి, పాపం పెరిగింది. అందరికీ కూడా అందరితో పాటు ఇది కూడా పెరిగింది అన్నట్టే ఉంది. అందరితో పాటు మనం కూడా సంతోషిస్తున్నాం. కొంచెం శ్రమ కష్టము రాగానే
మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది పరిస్థితి కదా. ఎందుకు కింద రాతి నేల అనే పదం చెప్పాడట. నేనేమంటున్నానంటే ఈ వాక్య సందర్భంలో ఆ వాక్యాలను బట్టి మనము లోతుగా గ్రహించుదాం. హల్లెలూయా. లేకపోతే సాతానుడు వచ్చి ఏమంటాడు తెలుసా? నువ్వు విన్నదంతా నిజమే అనుకుంటున్నావా అంటాడు. నిజమే అని నువ్వు చెప్పాలంటే బైబిల్ చేతిలో ఉండాలి, వాక్యం హృదయములో ఉండాలి, దాన్ని గ్రహించి ఉండాలి. మెయిన్ పాయింట్ గ్రహించి ఉండాలి. ఏంటా గ్రహింపు? నేను నిత్య జీవముతో చూసుకున్నప్పుడు నేను అనుభవించే శ్రమలు నిజంగానే అవి ఏమాత్రము కూడా ఎంచదగినవి కావు కదా. ఇంత చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మన పరిస్థితుల్లో తప్పకుండా మనం దేవుని స్తుతిస్తాం. సాతానుతో చెప్తాం, నువ్వు అన్నట్టు 10 సంవత్సరాలు నిజమే, నేను కాదనను. ఎన్నేసి బాధలు పొందుతున్నావు నీవు అంటే మనం ఏమనాలి? నువ్వు అన్నది ఎన్నేసి బాధలు పొందుతున్నావు అనేది నిజమే, కానీ నేను అనుభవించబోయే ఆశీర్వాదాలు ఇంతకంటే నేను పోల్చలేనంత, నేను ఊహించలేనంత ఆశీర్వాదం పొందబోతున్నాను. అది నా మనసులో ఉంది. ఇవేవి కూడా నేను పట్టించుకునే పరిస్థితుల్లో లేను అని అదే మాటతో ధైర్యంగా మనం చెప్పవచ్చు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మన హృదయంలో కలిగి ఉంది మనం చెప్పవచ్చు. అదేవిధంగా ప్రతి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి స్తుతించవచ్చు, దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండగలము అన్న విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి అల్పకాలము అనేది ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనము అల్పకాలపు శ్రమలను మాత్రమే మనం అనుభవిస్తున్నాము. ఈ అల్పకాలపు ఈ శ్రమలలో మనకు రాబోయే ప్రతిఫలము ఎంతగా ఉందంటే అత్యధికమైనటువంటి ఫలితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇది మొదటి అంశం. హల్లెలూయా. అల్పకాలపు శ్రమ అత్యధికమైన దీవెన నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు అని మనము గ్రహించిన వారమై, ప్రభువా నిజమే ఈ పరిస్థితులను అనుభవిస్తున్నాను కావచ్చు, శ్రమలు కష్టాలు, కానీ నా కొరకు నీవు మరి నిత్యమైనటువంటి సుఖాన్ని, యుగాయుగముల మేలును నా కొరకు నీవు సిద్ధపరిచావు అని దేవుణ్ణి మనం స్తుతించే వారంగా, దేవుణ్ణి మనం గణపరిచే వారంగా ఉండాలని పౌపేట గుర్తు చేస్తున్నాం. ఒక ఆయన మరి ఏషావు అనే ఆయనను మనం బైబిల్లో చూస్తాం. ఆయన ఒక్క పూట భోజనము కొరకు ఏమండి పరలోకములో జ్యేష్ఠత్వమునకు భూమి మీదను దేవుడిచ్చిన జీవితానికి విశ్వాసాల్లో నిలబడితే వచ్చే పరలోకపు ఆశీర్వాదం ఇక పర అన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఒక్క పూట భోజనం కొరకు ఆశపడ్డాడు. చెప్పాలంటే విశ్వాసాన్నే అమ్మేసుకున్నాడని బైబిల్లో రాసింది ఏషావును గురించి. అది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనం బైబిల్లో చూస్తే ఆకాను అనే వ్యక్తిని చూస్తాం. అతడు కనాను దేశం పోయాడు అనుకోండి, కోట్ల ఆస్తికి వారసుడు అవుతాడు అసలు. కానీ ఆ లోపే ఏంటంటే ఆ లోపే కొంచెం బంగారము, కొన్ని పట్టు వస్త్రాలు, కొన్ని వస్త్రాలు, మంచి వస్త్రాలు కనబడ్డాయి. చీనారు వస్త్రం అంట, అంటే మంచి ఇంపోర్టెడ్ డ్రెస్సులు అన్నట్టు అవి. వాటికి ఆశపడి ఏం చేశాడు? దొంగతనం చేసి శపితమైన దాన్ని ముట్టి శాపగ్రస్తుడైపోయాడు, మధ్యలోనే పోయాడు. మనం అర్థం చేసుకుందాం. కానీ మోషే లాంటి భక్తులు ఎలా నిలబడగలిగారు అంటే ఇది వారి మనసులో ఉంది. ఏంటది? ప్రతిఫలముగా దేవుడు వారికి ఇవ్వబోయే బహుమానము మోషే లాంటి భక్తుల హృదయాల్లో ఉంది కనుక, మనసులో ఉంది కనుక వారు దేవుణ్ణి స్తుతిస్తూ వారు ముందుకు కొనసాగలిగారు. కాబట్టి అల్పకాలపు శ్రమలకు శాశ్వత కాల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. అల్పకాల సుఖము మనకు కావాలా? అల్పకాల భోగం మనకు కావాలా? శాశ్వత కాల ఐశ్వర్యము మనకు కావాలనేది ఈ యొక్క మొదటి అంశంలో ఈ ప్రశ్న మన ముందుకు వస్తుంది. అయితే భక్తులు వారి శ్రమల్లో నిలబడని గల కారణం ప్రతిఫలంగా కలగబో దాని మీద దృష్టి ఉంచారు. ప్రస్తుత శ్రమలు అల్పకాలమే అనే విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు. మనం కూడా మన జీవితాల్లో ఇవి కొద్ది దినాల ఈ శ్రమలు, కొన్ని దినాల ఈ శ్రమలు, 10 దినములు నమ్మకంగా ఉండు, నిన్ను జీవ కిరీటం ఇచ్చెదను అన్నాడు ప్రకటన గ్రంథంలో. కొద్ది కాలపు శ్రమల ద్వారా ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందబోతున్నాం. మనం గుర్తించి దేవుణ్ణి స్తుతించుదాం, దేవుణ్ణి ఆరాధించుదాం, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుదాం. రెండో పాయింట్ కొరకు ఒక్క వాక్యం చూపించి నేను ముగిస్తాను. రెండవ పాయింట్ ఏంటంటే, మరి మొదటిది అల్పకాలపు శ్రమలు అనేది విన్నాం. రెండవ పాయింట్ ఏంటంటే అల్పమైన శ్రమలే అది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది కదా. అల్పకాలపు శ్రమలు, కొద్ది కాలమే అవి. తరువాత అల్పమైన శ్రమలు. అల్పమైనవంటే తక్కువ, అర్థమవుతుంది. అల్పకాలం అంటే తక్కువ, అలా అల్పమైనవంటే తక్కువ, వెయిట్లెస్, చాలా తక్కువ, లైట్ వెయిట్ అంటారు. చూసే వాళ్ళకి అనిపిస్తుంది, వామ్మో ఇది లైట్ వెయిటా. కొన్నిసార్లు ఇలా బేరీస్ వేసుకున్నప్పుడు అనిపిస్తుందండి. దేవుడు ఇప్పుడు ఈ మాట అందరితో చెప్తున్నాడు కదా, కానీ అందరూ సమానమైన బరువు చేతుల్లో కలిగి లేం మనం ఆత్మీయంగా.
శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, పరీక్షలు కావచ్చు, మార్గాలు కావచ్చు. ఇది అందరికి వస్తుంది మాట ఏమని, నా బిడలారా మీ అందరికీ నేను అల్పమైనవే ఇస్తున్నాను అన్నప్పుడు చర్చిలో ఎంతమంది ఉన్నామో వాళ్ళందరికీతో ఈ దేవుడి మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి చేతుల్లో చూసుకుందాం. ఓ 10 కిలోలు ఉంటుంది, ఓ 50 కిలోలు కూడా ఉంది. అదేంటి ప్రభు నాకు 10 కిలోలు అంటే నువ్వు చెప్పిన దానికి నాకు బాగా సూట్ అయినట్టు అనిపిస్తుంది. మరి పక్కలకు 50 కిలోల వెయిట్ ఉంది, ఆ పక్కలకు క్వింటల్ కూడా ఉంది. మనకు అర్థం కావు ఇలాంటి మర్మాలు, సత్యాలు. ఏంటో తెలుసా అర్థం చేసుకోవాల్సిన పాయింట్, వాళ్ళ 50 కేజీలను మోసే శక్తి దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. ఈ కంటితో చూడొద్దు, ఈ నేత్రాలతో నువ్వు చూడొద్దు. వారి ఆత్మీయ బలం. ఎందుకంటే శ్రమలను కష్టాలను ఈ కండబలంతో మోయం కదా. దేంతో మోస్తాం మనం? మన జీవితం, మన హృదయంలో ఉన్న విశ్వాసంతో మనం మోస్తాం. హల్లెలూయా. దేవుణ్ణి గూర్చిన గ్రహింపును బట్టి మన భక్తి ఉంటుంది, మన విశ్వాస జీవితం ఉంటుంది. అక్కడ బలవంతులు. అందుకే అపోస్తలుడు పౌలు అన్నాడు, మేము అధైర్యపడము, మా భాగ్య పురుషుడు కృషిస్తున్నాడు కానీ లోపల మేము సామాన్యమైన వ్యక్తులంగా లేము. దేవుడు మాకిచ్చే బరువులను మోసే శక్తి మాకుంది. 2 కొరింథీ పత్రిక 4:16-18 వారు ఆత్మీయంగా బలవంతులు. అపోస్తలుడు పౌలు కూడా చాలా సన్నగా కనబడేవాడట కంటి చూపుకు, కానీ ఆయన ఎంత బలవంతుడండి. హల్లెలూయా. శిష్యులన్న రాయలేదండి అన్ని పత్రికలు. బైబిల్లో ఎక్కువ పత్రికలు ఆయన రాసినే పెట్టాడు దేవుడు. చెప్పాలంటే శిష్యులతో ఏమాత్రము తక్కువ వాడు కాదని చెప్పొచ్చేమో. దేవుడు చెబితే ఈ మాట ధైర్యం చేసి చెప్పొచ్చేమో. వాళ్ళకంటే ఎక్కువగానే దేవుడు అతని స్థానము రేపు ఉంటుందేమో, ఉండవచ్చునేమో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథం మనం నేర్చుకుంటున్నాము. అల్పమైనవి ఎలాంటివి చెప్పండి అందరూ? మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో అవి మనం అల్పమైనవనగా అర్థం చేసుకోవడం మంచి మాట. మనము మోయగలిగినవి, మనము సహింపగలిగినవి. ఎక్కడుంది మాట? 1 కొరింథీ పత్రిక 10:13 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు అనే మాట చెబుతూ దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. 10వ అధ్యాయము మనం చూసినట్టయితే దేవుడి పరిశుద్ధ గ్రంథంలో 10వ అధ్యాయము 13వ వచనం, 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, ఈ విషయంలో నమ్మదగినవాడు అని చెప్తూ, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు నీకు ఏది కూడా ఇవ్వడు. దీనికి గ్యారెంటీ. ఇదిగో ఈ విషయంలో ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము మోయగలిగిందే దేవుడు మన జీవితంలో ఉన్నాడు. అది కూడా ఎందుకొరకు ఇచ్చాడు? నీవు భక్తి జీవితములో నీ ఆత్మీయ జీవితము కాపాడబడడానికి నీకు ఇస్తున్నాడు. నిన్ను ఏ విధానంలో నడిపిస్తే, నిన్ను ఏ మార్గంలో నడిపిస్తే, ఏ పరిస్థితుల గుండా నడిపిస్తే నీ భక్తిని కాపాడుకుంటావు, నీ విశ్వాసంలో నువ్వు నిలుస్తావో ఆ పరిస్థితుల కొరకు నడిపిస్తూ ఉన్నాడు, ఆ పరిస్థితులు నడిపిస్తున్నాడు. అందుకొరకు రెండవ రీజన్, నీ యొక్క ఫలము అత్యధికం కావడం కోసం దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. భక్తి నిలబడడం కొరకు మాత్రమే కాదు. రెండవ పాయింట్ కూడా ఏంటది? నువ్వు ఇలాంటి నడకను నడుస్తున్నావు చూసావా, ఇంతగా దేవుని ఆధారపడుతున్నావు చూసావా, ఇంతగా దేవునికి లోబడుతున్నావు చూసాగా, ఇంతగా దేవుడు చెప్పిన మాటను బట్టి శ్రమలో కష్టాల్లో దేవుని స్తుతిస్తూ నడుస్తున్నావు చూసావా, నీలాంటి వ్యక్తికి దేవుడు ఉన్నతమైనవే ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆవు లేని రాజ్యం, తరిగిపోని ఆశీర్వాదం, అక్కడే సూట్ అయితే ఈ రెండింటికి కూడా. కాబట్టి మనం అర్థం చేసుకున్నాము, అల్పమైన శ్రమల్లో అత్యధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడని గుర్తించి ప్రభుని స్తుతించుదాం. అదేవిధంగా అల్పకాలపు ఈ శ్రమలను బట్టి దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడని మనం గుర్తించుదాం. 2 విషయాలు నేర్చుకున్నారు. అల్పకాలపు శ్రమలు, అల్పమైన శ్రమలు, వీటికి వచ్చే ప్రతిఫలము ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని గుర్తించి ప్రభువు మనం స్తుతించి ఆరాధించాలని వాక్యాన్ని వింటున్నాం.